నీ పట్ల నా పట్ల దేవునికి ఉన్నత తలంపులు ఉన్నాయి, శ్రేష్టమైన ఉద్దేశాలు ఉన్నాయి, గంభీరమైన ఆలోచనలు ఉన్నాయి. నువ్వు పేదవాడివి కావచ్చు, ఉన్నతమైనటువంటి స్థితిలో పుట్టిన వాడివి కావచ్చు. మోషే గొప్ప నాయకుడే గాని వాస్తవంగా మోషే యొక్క గోత్రం ఏంటో తెలుసా? లేవి అనేటటువంటి గోత్రానికి చెందినవాడు. ఇంతకీ లేవి ఎవరో తెలుసా? ఓ నరహంతకుడు, యాకోబు కుమారులలో ఒకడు. యాకోబుకు బహు భయాన్ని పుట్టించిన వాడు, బహు దుఃఖాన్ని పుట్టించిన వాడు. నరహంతకుడు యొక్క వంశములో నుండి మోషే వచ్చాడు. బహు హీనమైనటువంటి, దీనమైనటువంటి, లెక్కలేనటువంటి, విలువ లేనటువంటి గోత్రములో మోషే జన్మించాడు. ఫ్రెండ్స్, అటువంటి మోషేను దేవుడు గొప్ప నాయకునిగా ఎన్నుకున్నాడు. అంటే అర్థం తెలుసా? దేవుడు నిన్ను ఏర్పరచుకున్నప్పుడు నీ తండ్రి ఎవరు, నీ తల్లి ఎవరు, వాళ్ళు చేసిన తప్పులేమిటి, వాళ్ళ స్థితిగతులు ఏమిటి, వాళ్ళ కులం ఏమిటి, వాళ్ళ చదువులు ఏమిటి, వాళ్ళ ఆత్మీయత ఏమిటి, ఇవన్నీ నా దేవునికి అవసరం లేదండి. నువ్వు ఎంత దీనుడువైనా, హీనుడువైనా, పేదవాడివైనా, దిక్కుమాలిన వాడివైనా నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ పట్ల శ్రేష్టమైన ఉద్దేశములు కలిగి ఉన్నాడు. ఎస్, యెహోషువ ఎఫ్రాయిము గోత్రానికి చెందినవాడు. యూదా గోత్రము తరువాత గొప్ప పేరు కలిగినటువంటి గోత్రము. అనగా దేవుడు ఎవరినైనా ఏర్పరచుకోగలడు. ఉన్నతమైన గోత్రంలో పుట్టిన వాళ్ళని ఏర్పరచుకోగలడు, లెక్కలేనటువంటి, ఎన్నిక లేనటువంటి గోత్రంలో పుట్టిన వారిని ఏర్పరచుకోవచ్చు. దావీదు అన్నాడు, నేను ఏ పాటి వాడిని, నా తండ్రి ఏ పాటి వాడు అన్నాడు. ఎస్, అటువంటి కుటుంబంలో పుట్టిన దావీదును రాజుగా ఏర్పరచుకున్నాడు. గిద్యోను, బలాఢ్యుడా రా, దేవుడు నిన్ను ఏర్పరచుకుంటున్నాడు అని చెప్పి అన్నప్పుడు గిద్యోను అన్నాడు, నేనే పాటి వాడిని, నా గోత్రము, నా వంశము ఏ పాటిదే. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకోవాలంటే, ఒక వ్యక్తిని దీవించాలంటే నీ కులముతో దేవునికి ప్రసక్తి లేదు, నీ వంశముతో దేవునికి ప్రసక్తి లేదు, నీ వెనుక ఉన్న స్థితిగతులతో దేవునికి ప్రసక్తి లేదు, నీ బ్యాంక్లో ఉన్న బ్యాలెన్స్తో దేవునికి ప్రసక్తి లేదు, నీకు సొంత ఇల్లు ఉందా లేదా, సొంత కారు ఉందా లేదా, పొలాలున్నాయా, స్థలాలున్నాయా, చదువు ఉందా, చదువు లేదా, ఇవి ఏవి కూడా నా దేవునికి అవసరం లేదు. కారణం ఏమిటంటే నా దేవుడు నిన్ను దీవించాలి, హెచ్చించాలి అని ఆశించినప్పుడు ఆయన కావాల్సింది ఒక్కటే, లోబడే మనస్సు.